అసలు కుర్చీలు పట్టుకోకూడదు. అటలే అమ్మా, ఎవరు టాలెంట్ వాళ్ళది, ఎవరి స్పీడ్ వాళ్ళది, అవి ఎవరు కొట్టేయాలనుకున్నారు తెలియదా? మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కడప హెడ్ క్వార్టర్స్లో పార్టీ ఆఫీస్లో నాయకులందరితో కలిపి ఈరోజు మన డిస్ట్రిక్ట్ మహిళా విభాగం ఇన్ఛార్జి వెంకట సుబ్బమ్మ గారు, తర్వాత కీర్తి గారు, ఇంకా అందరూ లీడర్స్ అందరూ, మహిళలు, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సార్, సురేష్ అన్న, అందరితో కలిపి ఈరోజు మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏంటంటే గివ్ టు గెయిన్. ఇది అంతర్జాతీయ కాన్సెప్ట్. సో దీని గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే, సమాజంలో మహిళలకు ఏదైతే కన్నా ఒక మనము అవకాశం కానీ ఏదైనా కూడా మహిళల మీద చేసే ఇన్వెస్ట్మెంట్ తిరిగి 10 తరం సొసైటీకి వస్తుంది అన్నది ఈ థీమ్ యొక్క అర్థం అన్నమాట. అయితే మీ అందరికీ నేను తెలియపరచుకోవడం ఏంటంటే, జగనన్న తన హయాంలోనే ఇదే థీమ్తో ఆయన వర్క్ చేసిన విధానం కూడా మీ అందరికీ తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే 19 నుంచి 24 వరకు ఏవైతే జగనన్న స్కీమ్స్ ఇచ్చారో అవన్నీ కూడా 90% మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగనన్న ఆ రోజే ఈ కాన్సెప్ట్ని నమ్మినారు. మహిళల పైన ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో వాళ్ళకి ఇచ్చే మానిటరీ బెనిఫిట్స్ కానీ, లేకపోతే రాజ్యాంగపరంగా అధికారం కానీ, కాంట్రాక్ట్స్ కానీ అన్నీ కూడా మహిళలకు ఇచ్చినప్పుడు తిరిగి సొసైటీకి 10 తరం వస్తుందని జగనన్న నమ్మారు. ఆ విధంగానే ఆయన పనిచేయడం కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి
ఆ విధంగానే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ను కూడా మేమేం కోరుతున్నామంటే మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చారో స్త్రీనిధి కానీ అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చే దిశగా పనిచేయాలి. అదే కాకుండా మహిళల పైన జరుగుతున్న దాడులు వాటన్నిటిపైన కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ దిశ యాప్ ఇవన్నీ తీసుకొచ్చి మహిళల భద్రతకు ఏం చేశారు వాటి దిశగా వీళ్ళు కూడా మహిళల భద్రత పెంపొందించే దిశగా రూల్స్ అవన్నీ తీసుకురావాలా. ఎప్పుడైతే కన్నా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ సమాజంలో అయితే మహిళలు అభివృద్ధి చెందుతారో ఆ సమాజమే అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఆ సమాజం అభివృద్ధి చెందినట్టు ఆయన చెప్పిన నినాదాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏ గవర్నమెంట్ అయినా కూడా సరే ప్రోగ్రెసివ్గా మహిళా అభివృద్ధి పనిచేయాలి. మరింత మెరుగైన బెనిఫిట్స్ మహిళలకు ఇవ్వాలి. మహిళా ప్రొటెక్షన్కి మంచి రూల్స్ రెగ్యులేషన్స్ రావాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతాను. ఈ మధ్య చైల్డ్ లేబర్స్ చాలా మంది హత్యాదానికి గురైనారు. దానిపైన అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం రోజు మహిళల పైన జరుగుతున్న దాడి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మాకు 24 ఎలక్షన్ రిజల్ట్స్ వస్తానే బద్వేల్లో ఒక అమ్మాయిని పెట్రోల్ పోస్ట్ తగలపెట్టారు మా కాన్స్టిట్యున్సీ సంగతి చెప్తే. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఇంతకుముందు గతంలో దిశ అన్నది ఒక యాప్ తీసుకొచ్చారు జగనన్న. అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మహిళలకు. ఇప్పుడు ఆ యాప్ ఉంది వెంటనే పోలీస్ వాళ్ళు వస్తారేమో అన్నది ఒక భయం ఉంటుంది. ఈ గవర్నమెంట్ ను కూడా దానికి తోడు జగన్ సార్ అప్పుడు ఏం చేశారు, ఆ యాప్ ఒకటే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా అంటే త్వరగతిన ఇన్వెస్టిగేషన్ జరగాల, దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి 14 రోజుల్లోనే మనము దానికి కేసు టేకప్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఇలా ఏదైతే మనం తీసుకొస్తామో అప్పుడు ఏమవుతుందంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ముచ్చుమరిలో చూసాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఒక చిన్న బిడ్డని చంపి కాలువలో వేస్తే ఆ అమ్మాయి బాడీ దొరకలేదు. అసలు ఎవరు చేశారన్నది కూడా ఇంతవరకు మనం దాని మీద ఏం ప్రోగ్రెస్ తెలియదు. సో రోజు దాడులు చూస్తున్నాం. అవి ఎంతవరకు కేసులు కడుతున్నారు, ఎంతమంది నిందితులను పట్టుకుంటున్నారు. ఇవి జరగనప్పుడు ప్రజల్లో ఎట్లా భయం వస్తుంది చెప్పండి. అసలు మహిళల భద్రతకు ఈ గవర్నమెంట్ ఏమి జాగ్రత్త తీసుకుంది అనేది మాకైతే ఏం అర్థం కావడం లేదు. దీని మీద ప్రభుత్వం ఇంకా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎందుకంటే జగనన్న ఒక ట్రెండ్ సెట్ చేసి మహిళలకు హోంమంత్రి పదవి ఇవ్వడం అనేది జగనన్న తీసుకొచ్చిన ట్రెండ్. ఇప్పుడు కూడా ఇచ్చారు మహిళకే. మేమందరం కూడా చెప్పేది ఏంటంటే మీరు కూడా మహిళల పట్ల చిత్తశుద్ధితో పనిచేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు